అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి ప్రాజెక్టులన్నీ కూడా నిండి జలకళను సంతరించుకున్నాయి. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమై 40 రోజులైనప్పటికీ కూడా ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం మనం లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. దీని పూర్తి స్థాయి కెపాసిటీ 24 టీఎంసీలు. 24 టీఎంసీలకు గాను ఇది ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రీచ్ కాలేదు. దీనికి సంబంధించి కేవలం ఇది మాత్రమే కాదు, ఈ సంబంధించి దీనికి ఇప్పటికే రావాల్సినటువంటి నీటి మట్టం రాలేదు. దీంతో ఈ ఆయకట్టు ప్రాంత ప్రజలంతా కూడా దీనికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మిడ్ మానేర్, లోయర్ మానేర్, అప్పర్ మానేర్ ఇవన్నీ కూడా వట్టిపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా రైతుల మొహాల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. దీనికి సంబంధించినటువంటి కెపాసిటీ చూస్తే 271.50 లెవెల్ మాత్రమే ఉంది. అంటే 6.10 మాత్రమే నీరున్నాయి. 24 టీఎంసీలకు గాను 7 టీఎంసీల నీరు కూడా లేదు. నీటి మొత్తం పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా పోచంపాడు ప్రాజెక్టు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఉందో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కెపాసిటీ 90 టీఎంసీల నీరు ఉండాలి. 90 టీఎంసీలకు గాను సిల్ట్ పూడికతో మొత్తం కూడుకుపోయి 80 టీఎంసీల కెపాసిటీకి చేరిపోయింది. 80 టీఎంసీలకు గాను 20 టీఎంసీల నీరు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. దానికి సంబంధించి చాలా ఆందోళనకరమైనటువంటి విషయంగా గమనిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి రామగుండం పరిసర ప్రాంతాల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, దాని యొక్క పూర్తి స్థాయి కెపాసిటీ 20 టీఎంసీల నీరు ఉండాలి దాని సామర్థ్యం. అయితే 8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇలా లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్కి వచ్చేసరికి 27 టీఎంసీల కెపాసిటీ ఉండాలి. 27 టీఎంసీ కెపాసిటీకి గాను తక్కువని జస్ట్ 8 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీరు రాక, వర్షాలు అధికంగా కురిస్తేనే అన్ని ప్రాజెక్టులు నిండిపోతాయి. అప్పుడు మాత్రమే కింది స్థాయికి నీటి విడుదల చేసే అవకాశం ఉంది. రైతులు తమ వ్యవసాయ పనులను జోరు మీద కొనసాగించడం లేదు. కేవలం వర్షాభావ పరిస్థితుల్లో ఇక పత్తి చేను అయితే పత్తి మొక్కలు నాటిన తర్వాత అవి ఎండిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు నిరాశ నిస్పృహలకు గురి కావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 వరకు మొత్తం వరి నాట్లు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జూలై మిడ్లో ఉన్నాము, మధ్య తేదీ వరకు వచ్చేసాము, అయినా లేదు. ఒకసారి అడుగుదాం, ఎట్లా ఉంది గతంతో పోల్చితే? వర్షాలు ఉన్నాయా లేవా? నీళ్లు లేవు ఇది లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర, అట్లనే వేరే ప్రాంతాల్లో కూడా లేవు. సాగునాట్లు పోయినసార్లు ఎక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఏమన్నా తక్కువ ఉన్నాయా? పోయినసారి అయితే ఈ టైం వరకు వరి నాట్లను రైతులందరూ పూర్తి చేశారు సగం మట్టుకు. ఇప్పటికీ దాదాపు ఒక నెల కంప్లీట్ అయినప్పటికీ వర్షాలు లేక రైతులు తీవ్ర ఎదురు చూస్తున్నారు. వరి నాట్లు కొన్ని చోట్ల వేసి మిగతా వాటి కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడితేనే పాపం రైతులకు మరి వారు పొలం నాట్లు వేసుకోవడానికి అల్లుగా ఉంటుంది. అంతేకాకుండా పత్తి విత్తనాలు పెట్టి ఇప్పటికీ వర్షాలు లేక అక్కడక్కడ రైతులు వానల కొరకు ఎదురు చూస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, తాగునీరు కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక ఇబ్బంది ఎదురు అవుతుంది. చిగురుమామి లాంటి ప్రాంతాల్లో మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు, నీళ్లు బిందెలు ఖాళీ పట్టుకొని, నీళ్ళు వస్తలేవు అని చెప్పి. అంటే వర్షాలు లేకనే ఇవన్నీ ఇబ్బందులు. వర్షాలు లేకనే ఇవన్నీ ఇబ్బందులు. ఇప్పటికే విత్తనాలు వేసిన వాళ్ళకు వర్ష పరిస్థితి లేక విత్తనాలు కూడా ఏం మొలకెత్తలేదు. రైతులు కూడా వర్షం కోసమో ఎదురు చూస్తున్నారు సార్. మొత్తానికి వానమ్మ నువ్వు రావమ్మా అంటూ ఎదురు చూస్తున్నటువంటి దుస్థితి మరొకసారి కనబడుతుంది. ఇప్పటికైనా వర్షాలు సకాలంలో కురిస్తే ఇలాంటి బాధ ఉండేది కాదు అనేటువంటి అభిప్రాయంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వర్షాలు వస్తేనే తాము అనుకున్న రేంజ్లో పంటలు పండించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే తమకి ఆశించిన రీతిలో రాదు. ఎందుకంటే ఇప్పటికే దుక్కి దున్నారు, వరి నాట్లు వేశారు, చాలా ప్రాంతాల్లో పత్తి చేనులు వేశారు, దానికి కూలీలు దండగా అని చెప్పి భావిస్తున్నారు. యూరియా వేశారు, ఇతర ఎరువులు వేశారు. అయినా ఇవన్నీ కూడా వారు ఏది పట్టించుకోరు. కేవలం ఇప్పటికైనా వర్షాలు వస్తే అన్నీ మర్చిపోయి మళ్ళీ మరింత రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే రైతులది. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే చాలా హ్యాపీగా ఉంటామనేటువంటి విధంగా మొక్కుతున్నారు.
కప్పతల్లి ఆట ఆడుతున్నారు వివిధ ప్రాంతాల్లో. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే రైతులకి, రైతాంగానికి అని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ డ్యామ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.